వైభవంగా సంకటహర చతుర్థి పూజలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గల విఘ్నేశ్వరుని ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం గణనాథునికి ఆలయ అర్చకులు, వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో వేదోక్తంగా క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో అలంకరణ చేసి మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఇట్టి పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. సంకటహర చతుర్థి రోజు గణపతికి అత్యంత ప్రీతికరమైన దినం కావడంతో ఈరోజు ఎవరైతే విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటారో వారికి సంకటాలు తొలగుతాయని, శుభాలు జరుగుతాయని ఆలయ వేద పండితులు తెలిపారు. ఈరోజు సంకష్టహర చతుర్థి శుభ సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో అతి ప్రాచీనమైన శివాలయంలో గల హేరంబ గణపతికి విశేషమైన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి. గణపతి అథర్వశీర్షం, గణపతి ఉపనిషత్, గణపతి సూక్తం, అదేవిధంగా ధ్యానావాహన, షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామార్చన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి పూజలో పాల్గొన్నారు. ఈరోజు సంకష్టహర చతుర్థి శుభ సందర్భంగా వినాయక స్వామికి ఎవరైతే పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారో వారికి సకల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. సకల కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు, ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి మనకు గణేష పురాణంలో చెప్పబడ్డది. భగవంతుణ్ణి వినాయక స్వామిని ప్రార్థన చేస్తూ విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతజ్ఞ విభూషితాయ గౌరీ సుతాయ గణనాథ నమో నమస్తే. జయ బోలో గజానన భగవానికి జై.